హే క్లాస్ 10 స్టూడెంట్స్. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారా? మీరు ఎగ్జామ్‌లో కూర్చొని ఏదైనా ఆన్సర్‌కి సంబంధించిన పాయింట్స్‌ని గుర్తు తెచ్చుకుంటే అది గుర్తు రాకపోవడమో, లేదంటే నిన్న మొన్న చదివిన విషయాల్ని ఈ రోజు చదువుతుంటే మళ్ళీ కొత్తగా అనిపించడం, అంటే రెగ్యులర్‌గా మర్చిపోతూ ఉండడం, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైనా జరిగాయా? మీకేమో గాని నాకైతే నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు క్లాస్ 10 గురించి కాదు, ఈవెన్ ఎంఎస్సీలో ఉన్నప్పుడు కూడా నేను ఈ ఎక్స్పీరియన్సెస్ చేశాను. మరి అలాంటి సిట్యుయేషన్స్‌లో ఎలా ఓవర్‌కమ్ అయ్యి ఇక్కడి దాకా రాగలిగాననంటే, నాకు తెలిసిన కొన్ని సూపర్ వాల్యుబుల్ టిప్స్‌ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. యెస్. సో దిస్ వీడియో ఈస్ గోనా హెల్ప్ యూ టు రిమెంబర్ ది ఆన్సర్స్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్. సో అవేంటి అనంటే, సో ద ఫస్ట్ వన్ ఏంటంటే, ఏదైనా చదివితే దాన్ని మెమోరైజ్ చేయడానికి, అంటే మనం ఇంకా గట్టిగా మాట్లాడాలంటే బట్టి పట్టొద్దు. వాటిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా లాజిక్ ఆలోచించారా? మీరు 2 గంటలు క్లాస్ వింటారు. ఓకే. అదే 2 గంటల టైంలో ఏదైనా సినిమా చూసారనుకోండి, క్లాస్‌లో చెప్పిన ప్రతి విషయం గుర్తుండదు. కానీ సినిమాలోది ఏ హీరో ఏ డైలాగ్ చెప్పారు, అండ్ ఏ హీరో ఏ సీన్‌లో ఏ డ్రెస్ వేసుకున్నాడు, లేకపోతే సాంగ్‌లో లిరిక్స్ ఏంటి, లేకపోతే ఈ ఫైట్ ఎలా చేశారు, ఇవన్నీ ట్విస్టులు ఇవన్నీ గుర్తుంటాయి. మరి ఎందుకు అదే 2 గంటల టైంలో చూసిన సినిమా గుర్తుంటుంది, అదే 2 గంటల క్లాస్ గుర్తుండట్లేదు అనంటే, ద విజువల్స్ మనకి అర్థమవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది, లాజిక్ ఏంటి, స్టోరీ ఏంటి, అసలు ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇది మనం క్యూరియస్ ఉంటాం అండ్ మనం ప్రతి పాయింట్‌ని ఫాలో అవుతాం. బట్ అదే ఇక్కడికొచ్చేసరికి, స్టడీస్ విషయానికొచ్చేసరికి మనం ఆల్రెడీ మైండ్‌లో ఒక ఫీలింగ్‌తో ఉంటాం. నేను దీన్ని ఇప్పుడు నేర్చుకోవాలి అన్న ఫీలింగ్‌లో ఉంటాం. కాబట్టి మనకది గుర్తుండదు. సో నేర్చుకోవాలి అనంటే అక్కడ బట్టి పడతాం. అదే అర్థం చేసుకోవాలి అని అనుకుంటే, సో దానిపైన ఎంతో కొంత క్యూరియస్‌గా ఉంటాం. మనం ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తెలుసుకోవాలి అని అనుకొని ఏదన్నా విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీకు చాలా డేస్ వరకు గుర్తుంటుంది. అందుకే మెమోరైజ్ చేయొద్దు, వాటిని అండర్‌స్టాండ్ చేయండి. అండర్‌స్టాండ్ ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ఇది ఎందుకు ఇలా జరిగింది, ఈ లాజిక్ ఇక్కడ వర్కౌట్ అయింది, ఎందుకు అక్కడ వర్కౌట్ అవ్వలేదు. అండ్ అంటే కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్సే ఉంది. ఇప్పుడు మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటే దాన్ని వెక్టార్ అని అంటాం. మరి ఎందుకు కరెంట్‌కి వెక్టార్ అని ఎందుకు అని అనం? దానికి డైరెక్షన్ ఉంది, అండ్ మాగ్నిట్యూడ్ ఉంది. మరి ఎందుకు అది వెక్టార్ కాదు, స్కేలర్? ఇలాంటి క్వెషన్స్ అడగండి. అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది కాన్సెప్ట్ పైన. ఎక్కువ రోజుల వరకు గుర్తుంటుంది. ఓకే. సో లాజిక్స్ అనేవి మన బ్రెయిన్‌కి చాలా బాగా ఎక్కుతాయన్నమాట. అండ్ అలాగే యూజ్ న్యూమరిక్స్ అండ్ యాక్రోనిమ్స్. సో ఇవి ఎలా అంటే, ఈ న్యూమరిక్స్ అండ్ అక్రోనిమ్స్ పేర్లు కొంచెం వింతగా ఉంటాయి. ఫస్ట్ టైం వినుంటారు. అర్థం ఏంటో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్పర్షన్ అయింది. ఓకే. మన ఫిజిక్స్‌లో ఒక ప్రిజం నుంచి వైట్ లైట్ పడితే అదొక డిస్పర్షన్ అయ్యి స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ వచ్చినాయి. అందులో ఏ కలర్స్ వచ్చాయి అండ్ వాటి ఆర్డర్ ఏంటి అని అడిగాను అనుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ప్రతి కలర్‌ని చదువుతూ పోతుంటారా? లేదు, అది వర్కౌట్ అవ్వదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామనంటే, ఒక అక్రోనిమ్‌ని గుర్తుపెట్టుకుంటాం. ఏమని? విబ్గ్యోర్. అంటే సో ఇదేంటి, ఇది ఒక మీనింగ్‌ఫుల్ వర్డ్ కాదు. ఇది ఏదో రాండమ్ గా తీసుకున్న వర్డ్. కానీ దీంట్లో ఉన్న మనకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, వి అంటే వైలెట్ అండ్ ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ. ఇలా మనం కలర్స్ ని గుర్తుపెట్టుకునే ఆర్డర్ కి సంబంధించిన వర్డ్. ఇది అక్రోనిమ్ అన్న న్యూమరిక్స్ అని అంటాం. సో అది కూడా కాదు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ కి సంబంధించి అది ఎలాంటి ఇమేజెస్ ఫామ్ చేస్తాయి అని అంటే, వెక్స్ ఇస్ వర్చువల్ అండ్ కేవ్ ఇస్ రియల్. కేవ్ ఇస్ రియల్. సో ఈ అక్రోనిమ్ వల్ల మనకి ఏం గుర్తుంటుంది అని అంటే, కాన్వెక్స్ మిర్రర్స్ మనకి వర్చువల్ ఇమేజ్ ఇస్తుంది. వి ఫర్ వెక్స్ అండ్ వి ఫర్ వర్చువల్. అండ్ కాన్కేవ్ మిర్రర్స్ మనకి రియల్ ఇమేజెస్ ఇస్తాయి. ఇలా మీరు ఏదైనా మీనింగ్ఫుల్ వర్డ్ ఉంది, మీనింగ్ఫుల్లే కావాలి లాజిక్ అని అవసరం లేదు. మీకు కాన్సెప్ట్ రిలేటెడ్ లాజిక్ అర్థమైందా? అంతెందుకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. మనకి విరాట్ కోహ్లీ అందరికి ఇష్టమే కదా. సో ఓమ్స్ లోకి విరాట్ కోహ్లీకి డైరెక్ట్ గా ఎలాంటి సంబంధం లేదు. కానీ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే, సో విరాట్ ఇస్ ఈక్వల్స్ టు ఇండియన్ రన్ మిషన్. ఓకే. ఇండియన్ రన్ మిషన్ అనే పాయింట్ చూసుకోండి. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయా, కనిపిస్తున్నాయా? ఇది VIR. సో సింపుల్, V is equals to I into R. ఇది ఓమ్స్ లా. సో ఇలా మీరు ఈ న్యూమరిక్స్ ని అండ్ అలాగే ఈ అక్రోనిమ్స్ ని యూజ్ చేసి మీకు కావాల్సిన లాస్ ని, డెఫినేషన్స్ ని, ఫార్ములాస్ ని, ఈక్వేషన్స్ ని, కాన్సెప్ట్స్ అన్నిటిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కావాలంటే మీకు కావాల్సిన ఆల్రెడీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇలాంటివి కొన్ని ఆల్రెడీ ఉంటాయి, వీటిని నేర్చుకోవచ్చు. లేదు మ్యామ్, నాకు ఇవి ఇలా కాదు, నాకు ఒక కాన్సెప్ట్ అస్సలు అర్థం అవ్వట్లేదు అని అనుకుంటే, మీరుగా ఒక ఓన్ న్యూమరిక్ ని క్రియేట్ చేసుకోండి. లాజిక్ ఉంది లేదనేది ఎవరు అడగరు. ఫైనల్ గా మీరు ఎగ్జామ్ లో రాసింది కరెక్టా కాదా అని మాత్రమే చూసుకుంటారు. సో న్యూమరిక్స్ అనేది మీకు మీరే అర్థం చేసుకోవడానికి పనికొచ్చేవి. సో గో ఫర్ ఇట్. అండ్ దాని తర్వాత
మేక్ మైండ్ మ్యాప్స్. నేను ఇందాక ఇక్కడ చెప్పాను గదా! మనకి ఎందుకు 2 గంటల క్లాస్ ఎక్కదు, 2 గంటల సినిమా ఎక్కుతుందనంటే విజువల్స్ మనల్ని చాలా బాగా అట్రాక్ట్ జేస్తాయి. సో, అలాంటి విజువల్స్‌తో నువ్వు మైండ్ మ్యాప్స్‌ని గాని, డయాగ్రామ్స్‌ని గాని డ్రా చేసుకుంటే అవి మనకి కాన్సెప్ట్స్ ఫుల్ చాప్టర్‌కి సంబంధించిన మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు అవి బాగా అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు మైండ్ మ్యాప్ మేము ఇప్పటివరకు క్రియేట్ చేసుకోలేదు మ్యామ్ అనంటే, మన ఛానెల్‌లో ఆల్రెడీ ఆల్ చాప్టర్‌కి సంబంధించిన నాట్ ఓన్లీ ఫిజిక్స్, మన కెమిస్ట్రీ, మిగిలిన బయాలజీ, మిగిలిన అన్ని సబ్జెక్ట్‌కి సంబంధించిన మైండ్ మ్యాప్స్ ఉన్నాయి. సో, వీటికి సంబంధించిన లింక్స్ నేను కావాలంటే వీలైనన్ని మైండ్ మ్యాప్స్‌కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. యూ కెన్ ఫాలో దెమ్. అండ్ ఇప్పుడు ఇది హ్యూమన్ ఐ అండ్ కలర్‌ఫుల్ చాప్టర్‌కి సంబంధించిన ఒక ఫుల్ మైండ్ మ్యాప్. ఓకే. సో, ఇలా మీకు కలర్‌ఫుల్‌గా ఇప్పుడు ఇక్కడ హ్యూమన్ ఐ అనే చాప్టర్ మధ్యలో ఉంది. దీంట్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్‌ని ఇంకొంచెం ఎలాబొరేట్ చేసుకొని రాసుకున్న ఒక మీకు మీరుగా తయారు చేసుకున్న మైండ్ మ్యాప్ అయినా బెటర్. ఇది హ్యూమన్ ఐ. అండ్ అలాగే ఒకవేళ ఒక చాప్టర్‌కి ఒకటే పేజ్‌లో మైండ్ మ్యాప్ ఉండాలంటే అవసరం లేదు. కావాలంటే ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి లైట్ రిఫ్రాక్షన్. నాకేం తెలుసు, లైట్‌లకి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ చాప్టర్‌లో అని నేర్చుకుంటున్నాను. ఆ ప్రాపర్టీస్ ఏంటి అనేది ఒక చిన్న మ్యాప్ వేసుకోండి. దాని తర్వాత ఇండివిజువల్‌గా ఓన్లీ రిఫ్లెక్షన్‌కి సంబంధించి ఒక మైండ్ మ్యాప్ వేసుకోండి. అండ్ రిఫ్రాక్షన్‌కి అంటే స్పెరికల్ లెన్సెస్‌కి సంబంధించిన మైండ్ మ్యాప్. ఇలా కాన్సెప్ట్స్ వైజ్‌గా మీరు మైండ్ మ్యాప్ వేసుకోవచ్చు. లేదంటే చాప్టర్ వైజ్‌గా మైండ్ మ్యాప్ వేసుకోవచ్చు. మొత్తం మీద మనకు కావాల్సింది ఏంటి? మీకు రివిజన్ ఈజీగా ఉండాలి, ఎక్కువగా గుర్తుండాలి. ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కాదు. మనకు అర్థమైందా? మనం ఎగ్జామ్‌లో రాయడానికి పనికొస్తుందా? ఫైన్. గో ఫర్ ఇట్. అండ్ ఒకవేళ ఈ మైండ్ మ్యాప్స్ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. గో ఫర్ ఇట్. నౌ ఇంకెక్కడున్నాం మనం? ఇంకేం డిస్కస్ చేస్తున్నాం? రైట్. 3, 2, 1 రూల్. ఇదేంది కొత్తగా ఉంది అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నువ్వు ఒక కాన్సెప్ట్‌ని నేర్చుకున్నావు. ఓకే. ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు ఏం చేయాలి అనంటే, నువ్వు ఇవాళ పొద్దున నేర్చుకున్నావా? రేపు పొద్దున మళ్ళీ దాన్ని 24 అవర్స్‌లో రివైజ్ చెయ్యి. సో, సెకండ్ టైమ్ వచ్చిన తర్వాత సెకండ్ టైమ్‌కి మళ్ళీ 24 గంటలు అవసరం లేదు. ఒక 3 రోజులు లేకపోతే ఒక 4 రోజుల తర్వాత రివైజ్ చెయ్యి. థర్డ్ టైమ్ రివైజ్ చేస్తున్నావు, ఒక వారం తర్వాత, ఒక 10 రోజుల తర్వాత రివైజ్ చెయ్యి. సో, ఇలా మెల్లిగా గ్యాప్స్ పెంచుకుంటూ నీవు రివిజన్ చేసుకోవచ్చు. కానీ కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఈ రివిజన్ అనేది రెగ్యులర్‌గా చేసుకోకపోతే మనకి కాన్సెప్ట్స్ గుర్తుండవు. ఇప్పుడు మనకు అంత టైం లేదు కదా మ్యామ్. నేను ఇవాళ నేర్చుకున్న విషయాన్ని ఇంకో 10 రోజులకి లేకపోతే అంత 24 అవర్స్‌కి ఎవ్రీ 24 అవర్స్‌కి చేసేంత టైం లేదు. మాకు అసలే చాలా వర్క్ ఉంది అని అనుకుంటే సింపుల్‌గా షార్ట్ నోట్స్‌లు ఉన్నాయి. ఒకసారి టెక్స్ట్ బుక్ చదివేసి షార్ట్ నోట్స్‌లు ఫాలో అయిపోండి. మీకు రెగ్యులర్‌గా రివిజన్ చాలా క్విక్‌గా అయిపోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ మనం కూడా షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ కింద డిస్క్రిప్షన్‌లో ఆల్ చాప్టర్‌కి సంబంధించిన షార్ట్ నోట్స్ కూడా మెన్షన్ చేశాను. రైట్. అండ్ దాని తర్వాత టీచ్ అదర్స్. నువ్వు ఎంతసేపు బుక్ ఓపెన్ చేసి గంటలు చదువుతుంటే నీకు అది ఎక్కదు. నువ్వు ఫీల్ అవుతావు. నీకు ఒక ఫీలింగ్ వస్తది. ఓకే, నాకు అర్థమైంది, నాకు గుర్తుంది, నేను రాస్తాను అన్న నీకు అనిపిస్తది. కానీ ఎప్పుడైతే నువ్వు బుక్ క్లోజ్ చేసి ఒక క్వెషన్‌ని ఆన్సర్ చేయడానికి రాసినా, లేకపోతే అవతల వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చెప్పినా కూడా ట్రై చేస్తున్నా కూడా మధ్యలో నువ్వు స్టక్ అవుతూ ఉంటావు. ఎందుకు అంటే నీకు ఏదో ఒక చిన్న గ్యాప్స్ ఉన్నాయి. నువ్వు వాటిని ఫిల్ చేయాలి అనంటే నువ్వు చదవాలి మళ్ళీ. అది ఎప్పుడు తెలుస్తుంది? నీకు మధ్యలో ఈ కనెక్టింగ్ డాట్స్ మిస్ అవుతున్నాయి, లేకపోతే నువ్వు ఒక ఫ్లోలో రావట్లేదని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఇలా అవతల వాళ్ళకి చెప్పినప్పుడో, లేకపోతే నీకు నువ్వుగా ఆ క్వెషన్‌ని రాసినప్పుడో తెలుస్తుంది. కాబట్టి వీటి వల్ల కూడా ఎక్కువ మనకి గుర్తుంటుంది. ఫైన్. అండ్ టేకింగ్ బ్రేక్స్ అండ్ రిలాక్సేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో, కూర్చుంటాం. ఒక 4 గంటలు షెడ్యూల్ వేసుకొని వరుసగా 4 గంటలు కూర్చొని చదవాలి అనంటే ఇది నిజంగా అందరూ ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. కానీ ఒప్పుకోవడానికి ఏమో నేను ఒక్కదే చేస్తే మళ్ళీ నన్నేమన్నా అంటారేమో, టీచర్ ఏమన్నా అంటదేమో, లేకపోతే నేను క్యాపబుల్ కాదేమో, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తాయి. డోంట్ వర్రీ. ఇక్కడ ప్రతి మనిషి మెథడ్ అనేది ఎలా ఉంటుందనంటే, బ్రెయిన్ అనేది ఒక సర్టెన్ టైం వరకు మాత్రమే చాలా యాక్టివ్‌గా, ప్రొడక్టివ్‌గా ఉంటుంది. దాని తర్వాత బ్రెయిన్ పనిచేయదు. ఓకే. సో, అందుకే మీరు ఎట్లా చదివేటప్పుడు మినిమమ్ 5 మినిట్స్ గ్యాప్, లేకపోతే 10 మినిట్స్ గ్యాప్ తీసుకోండి. మీరు చదివే గ్యాప్స్. ఒకవేళ 50-10 రూల్ అని ఉంది. అంటే 60 మినిట్స్‌లో 50 మినిట్స్ చదవండి. 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. అండ్ ఇంకొకటి కూడా, నువ్వు ఒక 2 గంటలు చదివావు అనంటే కనీసం 10 నిమిషాలన్నా న్యాప్ తీసుకో. ఎందుకంటే మనం చదివినప్పుడు మనం నిద్రపోయినప్పుడు మన బ్రెయిన్ అనేది కొంచెం రిలాక్స్ అయిపోయి చదివిన ప్రాసెస్ అంతటిని, అంటే గ్రాస్ప్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతటిని ప్రాసెస్ చేసుకున్న టైం ఉంటుంది కాబట్టి రీస్టోర్ చేసుకుంటుంది. సో, కొంచెం బెటర్‌గా ఎక్కువ టైం వరకు గుర్తుంటుంది. సో, ఇవన్నీ పాయింట్స్ మీరు ఇప్పటి నుంచి చదివేటప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వండి. అయినా కూడా మీరు గుర్తుపెట్టుకోలేకపోతున్నారంటే అప్పుడు దాని తర్వాత మాట్లాడుకుందాం. సో, దీస్ టిప్స్ విల్ మోస్ట్‌లీ హెల్ప్ యూ అవుట్ ఇన్ రిమెంబరింగ్ ది ఆన్సర్స్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ద లాస్ట్ పాయింట్. సో, స్టడీయింగ్ స్మార్ట్ ఈస్ బెటర్ దాన్ స్టడీయింగ్
హార్డ్. ఎంత కష్టపడి చదివాం అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎంత స్మార్ట్ వర్క్ చేసి చదివాం, ఎంత స్మార్ట్‌గా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో, ఫైనల్‌గా మీరు చదివిన ఆన్సర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలనంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అండ్ మీ ప్రొడక్టివిటీని ఇంకా పెంచుకోండి. ఓకే. సో, గైస్ విల్ మీట్ యూ ఇన్ అనదర్ ఇంపార్టెంట్ వీడియో విత్ some more important tips, okay, related exams. So till then keep learning and stay tuned to Vedanta Telugu 8, 9, 10 and మీకు కావాల్సిన మైండ్ మ్యాప్స్ అండ్ షార్ట్ నోట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. Go and check them. And also don't forget to subscribe Vedanta Telugu 8, 9, 10.